Everyone, myself K. Srilata, working as contract junior lecturer at GJC Pindi Prolu, Khammam district for intermediate education, agricultural crop production course, first year students. We are dealing with paper 1, that is principles of agricultural crop production. This is paper 1. In this paper 1, in our previous classes, we have completed Unit 1. In Unit 1 also, we have 2 parts. Part 1 is about introduction, terminology, national and international institutes of agriculture. Part 2 is about agroclimatic zones of Andhra Pradesh. And today's class, we are going to discuss about Unit 2, Part 1. Unit 2 is agrometeorology. వ్యవసాయ వాతావరణ శాస్త్రము అంటారు. వ్యవసాయ వాతావరణ శాస్త్రము. ఇందులో మనం ఈరోజు చెప్పుకోబోయేది టర్మ్స్ అండ్ డెఫినిషన్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్. వాతావరణము, శీతోష్ణ స్థితి యొక్క నిర్వచనము, డిఫరెన్సెస్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్, వాతావరణము శీతోష్ణ స్థితి మధ్య భేదాలు, ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్, వాతావరణంలోని ముఖ్యమైన మూలకాలు, వ్యవసాయానికి ఉపయోగించినటువంటి ముఖ్యమైన వాతావరణ మూలకాలు. అందులో మొదటిది సోలార్ రేడియేషన్, సౌరశక్తి, ఎయిర్ టెంపరేచర్, గాలిలో ఉష్ణోగ్రత, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాతావరణపు ప్రెషర్, విండ్ గాలి, రిలేటివ్ హ్యూమిడిటీ, ఎవాపరేషన్ అంటే బాష్పోత్సేకము, రెయిన్ఫాల్ వర్షపాతము. వీటన్నిటి గురించి మనము ఈరోజు క్లాస్లో తెలుసుకుంటాము. ఫస్ట్ గా మనము మెటీరియాలజీ, డెఫినిషన్ ఆఫ్ మెటీరియాలజీ, వాతావరణ శాస్త్రము అంటే ఏంటి? మెటీరియాలజీ is defined as the science of atmosphere. Science of atmosphere, a branch of physics of the earth dealing with physical process in the atmosphere that produce weather. ఇదేంటంటే మనకి భూమి చుట్టూ అనేక రకాలైనటువంటి వాయువుల సమ్మేళనము ఉంటుంది. దాన్నే మనము వాతావరణంగా పేర్కొంటాము. పంటలు పండించడానికి మనకి వాతావరణంలోని చాలా రకాల మూలకాలు, సౌరశక్తి కానివ్వండి, గాలి కానివ్వండి, గాలి వీచే దిశ, టెంపరేచరు, గాలిలోని తేమ, ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి గురించి వ్యవసాయానికి అవసరమైనటువంటి వాతావరణ శాస్త్రము అంటే వ్యవసాయం అనే కాకుండా మామూలుగా ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది, ఎంత వర్షపాతం సంభవిస్తుంది, గాలిలో తేమ ఎంత ఉంటుంది, బాష్పోత్సేకం ఎవాపరేషన్ ఎంత జరుగుతుంది, ట్రాన్స్పిరేషన్ ఎంత జరుగుతుంది, ఇలా ప్రతి దాని గురించి తెలుసుకునే దాన్ని మనము మెటీరియాలజీ అంటారు. వాతావరణ శాస్త్రాన్ని మెటీరియాలజీ అంటారు. అగ్రోమెటీరియాలజీ, వ్యవసాయ వాతావరణ శాస్త్రము అంటే ఏంటంటే ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ మెటీరియాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ వెదర్ పారామీటర్స్. వాతావరణ శాస్త్రంలోని ఒక భాగమే వ్యవసాయ వాతావరణ శాస్త్రము. ఇది వచ్చేసి మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి వాతావరణ మూలకాల గురించి తెలుపుతుంది. డ్రాట్ మేనేజ్మెంట్, ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ మే బి ఫాలోడ్ డ్యూలీ లెర్నింగ్ అబౌట్ అగ్రోమెటీరియాలజీ. వ్యవసాయ వాతావరణ శాస్త్రం ప్రకారము మనకి ఏ పంట పండించడానికి ఎంత ఉష్ణోగ్రత, ఎంత వర్షపాతం కావాలి, అదేవిధంగా టీవీలో పేపర్లో వచ్చినటువంటి వాతావరణ సూచనల్ని పాటిస్తూ రైతులు తమ పొలంలో చేయాల్సిన వివిధ రకాల పనులు, ఉదాహరణకి ఎరువులు ఎప్పుడు వేసుకోవాలి, ఎరువుల యాజమాన్యం కానివ్వండి, పురుగు మందులు పిచికారీ చేసే విధానం కానివ్వండి, వాతావరణాన్ని అనుసరించి వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. కరువు నివారణ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా మనకి వ్యవసాయ వాతావరణ శాస్త్రం నుంచి మనము నేర్చుకోవచ్చు. వాతావరణ సూచనల ప్రకారం ఈరోజు వర్షం వస్తుంది అని చెప్పినప్పుడు ఏ రైతు కూడా ఎరువులు వేయడం కానీ, పురుగు మందులు పిచికారీ చేయడం కానీ చెయ్యరు. ఎందుకంటే ఒకసారి మనం పిచికారీ చేసిన వెంటనే వర్షం సంభవిస్తే మనం వేసిన మందంతా కూడా వర్షపు నీటికి కొట్టుకొని పోతుంది, మొక్కలకు అందుబాటులోకి రాదు. కాబట్టి వాతావరణ సూచనలు, వాతావరణం అనేది పంటలు పండించడానికి చాలా చాలా ముఖ్యమైన మూలకము. ఇందులో మనకి వెదర్ అంటే వాతావరణము, క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. It is defined as a state or condition of the atmosphere at a given place at a given instant of time. ఒక నిర్ణీత ప్రదేశంలో, ఒక నిర్ణీత సమయంలో అక్కడ సంభవించినటువంటి ఉష్ణోగ్రతను కానివ్వండి, వర్షపాతాన్ని కానివ్వండి, హ్యూమిడిటీని కానివ్వండి, ట్రాన్స్పిరేషన్ కానివ్వండి,
ఎవాపరేషన్, ఏదైనా ఒక వాతావరణ మూలకాలు మనకి చాలా ఉన్నాయి. సోలార్ రేడియేషన్ అని, టెంపరేచరు, రెయిన్ఫాల్, హ్యూమిడిటీ, ట్రాన్స్పిరేషన్, ఇవాపరేషన్, వీటిలో ఏదైనా ఒకటి ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత ప్రాంతానికి సంబంధించినటువంటి వాతావరణ మూలకం గురించి తెలియజేసే ఒక పద్ధతిని మనము వాతావరణము, వెదర్ అని అంటాం అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే ఏప్రిల్ 28 మండే 16:30 అంటే 4:30 గంటల సమయంలో ఈ యొక్క ప్రాంతంలో 24 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది నమోదైంది. ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది. ఈ ఉష్ణోగ్రత అనేది ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటుంది. ఒక రోజుకి ఇంకో రోజుకి మారుతుంది, ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి కూడా మారుతూ ఉంటుంది. The daily or short-term variations of different conditions of lower air in terms of a temperature, pressure, wind and rainfall, etc. ఇదేంటంటే వాతావరణము అనేది ఒక మూలకానికి సంబంధించింది. ఒక చిన్న ప్రాంతానికి ఇంకో చిన్న ప్రాంతానికి మధ్య తేడా ఉంటుంది. మన ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే మన గ్రామంలో సపోజ్ ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, పక్క గ్రామంలో పడుతుందో లేదో కూడా మనం చెప్పలేము. వాతావరణం అనేది ఇక్కడ ఉన్నట్లు అక్కడ ఉండాలన్న రూలు లేదనమాట. ఇది ప్రతి చిన్న ప్రాంతానికి మారుతూ ఉంటుంది. The aspects involved in weather include small areas and duration expressed in numeric values, etc. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్న ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక వాతావరణ మూలకాన్ని కొలవడానికి మనము వెదర్ ని ఉపయోగిస్తాం. అది ఉష్ణోగ్రత కావచ్చు, టెంపరేచర్, రెయిన్ఫాల్ కావచ్చు, హ్యూమిడిటీ కావచ్చు, ఇవాపరేషన్ కావచ్చు, ట్రాన్స్పిరేషన్ కావచ్చు. ఏదైనా ఒక వాతావరణ మూలకాన్ని తీసుకొని ఒక చిన్న ప్రదేశంలో ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవడాన్ని వెదర్ అని అంటాం. The different weather elements are solar radiation, temperature, pressure, wind, humidity, rainfall, evaporation, etc. Weather is highly variable. Weather అనేది వాతావరణం అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటుంది ప్రతి క్షణం. It changes constantly, sometimes from hour to hour and at other times from day to day. కొన్నిసార్లు ఈ వాతావరణం అనేది వెదర్ అనేది ఒక గంటకి ఇంకో గంటకి మధ్య చాలా తేడా ఉండొచ్చు. గంటల్లోనే మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒక రోజులో మార్పు వస్తుంది. ఇవాళ మొత్తం ఎండ ఉంటే రేపు మొత్తం వర్షం వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక గంట ఎండ ఉంది, వెంటనే వర్షం పడే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ ప్రాంతాలు అంటే పక్కపక్కన ఉన్న ప్రాంతాల్లో కూడా వేరియేషన్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, ద ఎయిర్ టెంపరేచర్ ఆఫ్ రాజేంద్ర నగర్ ఆన్ 21/2000 at 2:30 PM is 32 degrees centigrade. ఈ 2:30కి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. 3:30కి ఒకవేళ టెంపరేచర్ పడిపోవచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. అది ఇమ్మీడియట్ గా మారిపోతూ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు అలానే కాన్స్టెంట్ గా ఉండదు. వెదర్ అనేది ప్రతి నిమిషానికి ప్రతి చిన్న ప్రాంతానికి మారిపోతూ ఉంటుంది. అదే క్లైమేట్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి క్షణం మార్పుకు గురవదు అనమాట. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద జనరలైజ్డ్ వెదర్ ఆర్ సమ్మేషన్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఓవర్ ఎ గివెన్ రీజన్ డ్యూరింగ్ కంపారిటివ్లీ లాంగర్ పీరియడ్. వెదర్ లో వచ్చేసి మనం ఒక చిన్న ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక నిర్ణీత సమయానికి సంబంధించిన వాతావరణ మూలకాన్ని చెప్పుకుంటున్నాం. శీతోష్ణత దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే లార్జర్ ఏరియా, ఒక రాష్ట్రం కానివ్వండి, ఒక జిల్లా, ఒక మండలం. వెదర్ లో మనం ఒక గ్రామం గురించి చెప్తే క్లైమేట్ లో ఒక మండలం గురించి చెప్తారంటే ప్రాంతం పెరుగుతుంది, నిర్ణీత ప్రాంతం పెరుగుతుంది. అదే విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ రోజు శీతోష్ణత ఆ రోజు చెప్పరు. మనం ఏ రోజు టెంపరేచర్ ఆ రోజు టీవీలో మనకి చెప్తూ ఉంటారు. క్లైమేట్ దగ్గరకు వచ్చేసరికి ఒక వారానికి సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రత లేదా ఒక వారానికి సంబంధించినటువంటి సరాసరి వర్షపాతము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు క్లైమేట్ అనేది ఉండదు. సమ్మేషన్ ఆర్ యావరేజ్ తీస్తారన్నమాట. యావరేజ్ గా ఇప్పుడు వారం రోజులకు సంబంధించిన ఉష్ణోగ్రత, ఎగ్జాంపుల్ గా మనం హైదరాబాద్ యొక్క ఈ 1 వీక్ ఉష్ణోగ్రత ఎంత అన్నప్పుడు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఎంత ఉష్ణోగ్రత నమోదైందో నోట్ చేసి by 7 సరాసరి చేసినప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో అది మనకి క్లైమేట్ గా చెప్పుకోబడడం జరుగుతుంది. ఒక పెద్ద ప్రాంతానికి సంబంధించిన ఏదైనా ఒక వాతావరణ మూలకాన్ని ఎక్కువ సమయానికి లెక్కించే విధానాన్ని క్లైమేట్ అని అంటారు. The sum of all statistical information of weather in a particular area during a specified interval of time, usually a season or year or even a decade. మనం చెప్పుకున్నట్లు అది ఒక రోజుకి ఉండదు అనమాట. శీతోష్ణస్థితి ఎట్లా ఉంటుంది అంటే
ఒక సంవత్సరానికి కానీ ఈ సీజన్ మొత్తం సపోజ్ హైదరాబాద్ యొక్క క్లైమేట్ ఏంటి అన్నప్పుడు పోయిన సీజన్ లో ఈ సీజన్ లో ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. మనకి వాతావరణ సూచన చేస్తూ ఉంటారు టీవీలో. ఈ యొక్క 2 నెలల్లో రాబోయే 2 నెలల్లో వర్షాలు ఎక్కువగా పడొచ్చు, టెంపరేచర్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఇలా ఏదైనా ఒక సీజన్ కి సంబంధించి కానీ ఒక సంవత్సరానికి సంబంధించిన కానీ మనం వాతావరణాన్ని అంచనా వేసే విధానాన్ని క్లైమేట్ అని అంటాం. The aspects involved are large areas like a zone, state, country is described by normals, etc. The climatic elements are latitude, longitude, altitude, etc. In Andhra Pradesh, the winter temperatures ranges from 15 to 29 degrees centigrade. ఇది ఎలా చెప్తారు? ఒక ప్రాంతానికి సంబంధించిన శీతోష్ణ స్థితిని ముందుగానే అంచనా వేసి రాబోయే 2 నెలల్లో వర్షం పడుతుంది లేదా రాబోయే 2 నెలల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్షాంశ రేఖాంశాలను భూమధ్య రేఖకు ఉన్నటువంటి గణనలు ఆ లెక్కలన్నిటిని చేసి మనకి ముందస్తుగా వాతావరణ సూచనలు చేయడం జరుగుతుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ ద వెదర్ అండ్ క్లైమేట్. వాతావరణము మరియు శీతోష్ణ స్థితి మధ్య భేదాలు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ యొక్క పార్ట్ నుంచి. A typical physical condition of the atmosphere changes from place to place even in a small locality. ఒక చిన్న ప్రాంతానికి కూడా, 1 కిలోమీటర్ దూరం ఉన్న ప్రాంతానికి కూడా ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య నిరంతరము ఉష్ణోగ్రతలు కానివ్వండి వాతావరణ మూలకాలు మారుతూ ఉంటాయి. జనరలైజ్డ్ కండిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విచ్ రిప్రజెంట్స్ అండ్ డిస్క్రైబ్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రీజన్. చేంజెస్ అకార్డింగ్ టు టైం ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణము కూడా మార్పుకు లోనవుతూ ఉంటుంది వెదర్ అనేది. అదే క్లైమేట్ అనేది చేంజ్ రిక్వైర్స్ లాంగర్ టైం. శీతోష్ణ స్థితి మారడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. రోజు ఉష్ణోగ్రతలు మారినా గానీ సపోజ్ ఎగ్జాంపుల్ మనం వేసవి కాలం తీసుకుంటే ఒక రోజు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, ఒక రోజు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. అయినప్పటికీ మనం దాన్ని వేసవి కాలం అని అంటాం కానీ వర్షాకాలమనో చలికాలమనో అనం కదా. అలా ఈ వర్షాకాలంలో ఇంత వర్షం సంభవించింది, ఈ వేసవి కాలంలో ఇంత ఉష్ణోగ్రత సంభవించింది, అలా ఒక సీజన్ మొత్తానికి కలిపి చెప్పేదాన్ని మనం శీతోష్ణ స్థితి అంటాము. ఏ రోజు టెంపరేచర్ ఆ రోజు గురించి చెప్పేదాన్ని మనము వెదర్ అని అనడం జరుగుతుంది. సిమిలర్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ వెదర్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ యూజువల్లీ హ్యావ్ సేమ్ వెదర్. ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో సేమ్ 32 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది అంటే ఇక్కడ ఏదైతే కండిషన్స్ ఎంత వేడైతే ఉంటుందో అక్కడ కూడా అదే వేడి ఉండడం జరుగుతుంది. సేమ్ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు సేమ్ వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. సిమిలర్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ క్లైమేట్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ యూజువల్లీ హ్యావ్ డిఫరెంట్ క్లైమేట్స్. క్లైమేట్ దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సరాసరిని తీస్తారు కనుక ఇక్కడ వచ్చిన వాల్యూ, హైదరాబాద్ లో వచ్చిన వాల్యూ, సికింద్రాబాద్ లో వచ్చిన శీతోష్ణ స్థితి వాల్యూ ఒకే విధంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి. క్రాప్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఈల్డ్ ఆర్ డిసైడెడ్ బై వెదర్ ఇన్ ఎ గివెన్ సీజన్. పంట పెరుగుదల, అభివృద్ధి, అదే విధంగా దిగుబడి అనేది ఈ యొక్క వెదర్ మీద ఆధారపడి ఉంటుంది. సెలక్షన్ ఆఫ్ క్రాప్స్ సూటబుల్ ఫర్ ఏ ప్లేస్ ఈస్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ క్లైమేట్ ఆఫ్ ద రీజన్. ఆ ప్రాంతంలో ఉండే శీతోష్ణ స్థితిని బట్టి మనము పంటని సెలెక్ట్ చేసుకుంటాం. వెదర్ లో వచ్చేసి పంట వేసిన తర్వాత పంట పెరుగుదల, అభివృద్ధి అనేది వెదర్ మీద ఆధారపడి ఉంటుంది. క్లైమేట్ కి వచ్చేసరికి పంట సెలక్షన్, ఏ పంటను వేసుకోవాలి అనే పాయింటే మనకి శీతోష్ణ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అండర్ అబరెంట్ వెదర్ కండిషన్స్ ప్లానర్స్ కెన్ అడాప్ట్ ఏ షార్ట్ టర్మ్ క్రాప్స్. ఒకవేళ వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకునే విధంగా ఉన్నట్లయితే తక్కువ కాల వ్యవధిలో అంటే స్వల్పకాలిక పంటలను ఎంచుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. హెల్ప్స్ ఇన్ లాంగ్ టర్మ్ అగ్రికల్చరల్ ప్లానింగ్. క్లైమేట్ వచ్చేసి మనకి ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది ముందుగానే మనకి వాతావరణ సూచన ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం పంటల్ని డిసైడ్ చేసుకోవడానికి ఈ క్లైమేట్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. వాతావరణ స్థితి, శీతోష్ణ స్థితి. నిర్దేశించిన చోట చిన్న ప్రాంతాలకు అనగా గ్రామము, పట్టణము నిర్ణీత కాలంలో వాతావరణ మార్పుల్ని మనము వాతావరణ స్థితి అంటారు. భూమి ఉపరితలం మీద పెద్ద ప్రాంతాలు అంటే రాష్ట్రాలు, ఆవరణాలు, దేశాలు ఎక్కువ కాలావధుల్లో శీతోష్ణ స్థితులను శీతోష్ణ స్థితి అని అంటారు. ఉదాహరణ తీసుకుంటే మనము నిలపర్తి గ్రామంలో 1/6/2011 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు టెంపరేచర్ అనేది 32 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉన్నది. ఇది ఒక చిన్న గ్రామానికి సంబంధించింది, ఒక పర్టికులర్ టైం కి సంబంధించిన
వెదర్ కండిషన్. అది శీతోష్ణ స్థితికి వచ్చేసరికి ఏ రోజుకి ఆ రోజు చెప్పరు. ఈ సీజన్ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండును, లేదా వేసవి కాలంలో రాబోయే 2 నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక సీజన్ కి సంబంధించి చెప్పేదాన్ని మనం శీతోష్ణ స్థితి అంటారు. ఏ రోజు కండిషన్ ఆ రోజు చెప్పేదాన్ని క్లైమేట్ అని అంటారు. కాలావధి రోజులో భాగం కానీ రోజు కానీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కాలావధి ఒక సీజన్ గాని ఒక సంవత్సరం గాని ఉంటుంది. ఒకే విధమైన వాతావరణ విలువలు కలిగిన వివిధ ప్రాంతాలు ఒకే వాతావరణ స్థితిని కలిగి ఉంటాయి. ఒకే విధమైన శీతోష్ణ స్థితి విలువలు కలిగిన వివిధ ప్రాంతాలు వేరువేరు శీతోష్ణ స్థితులను కలిగి ఉండడం జరుగుతుంది. పంట పెరుగుదల, దిగుబడి నిర్ణీత కాలంలో ఉండే వాతావరణమే నిర్ణయిస్తుంది. పంటల ఎన్నిక ఆ ప్రాంత శీతోష్ణ స్థితిని బట్టి నిర్ణయించబడుతుంది. వివిధ వాతావరణ అంశాలను అంకెలలో తెలుపుతారు. ఉష్ణోగ్రత కానివ్వండి, వర్షపాతం కానివ్వండి, గాలిలో తేమ, హ్యూమిడిటీని కానివ్వండి, మనము ఏ రోజు ఆ రోజు చెప్పడం జరుగుతుంది. వివిధ వాతావరణ అంశాలను సగటు అంకెల్లో తెలుపుతారు. సగటు అంటే సుమారుగా ఇంత వర్షపాతం నమోదవుతుంది, సుమారుగా ఇంత టెంపరేచర్ ఉండే అవకాశం ఉంటుంది అనేది తెలుపుతారు అన్నమాట. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో స్వల్పకాలిక ప్రత్యామ్నాయ ప్రణాళికలను మనము చేపట్టవచ్చు. దీర్ఘకాలిక వ్యవసాయ ప్రణాళికలకు ఇది ఉపయోగించవచ్చు. రోజువారీ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు బాష్పోత్సేకాన్ని తగ్గించే కొన్ని రసాయనాలను పంటపై మనము పిచికారీ చేయవచ్చు. బాష్పోత్సేకము అంటే ట్రాన్స్పిరేషన్ అని అర్థం. పంట మొక్కల పైభాగాల నుంచి, ఆకుల నుంచి, కాండం మీద నుంచి కూడా నీరు ఆవిరైపోవడాన్ని మనము బాష్పోత్సేకము అని అంటాం. కోస్తా ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం అధికం కాబట్టి కొబ్బరి, పామాయిల్ మొక్కల్ని పెంచుతున్నారు. నెక్స్ట్, ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్. వాతావరణ మూలకాలు. వ్యవసాయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వాతావరణ మూలకాల్లో మొదటిది సోలార్ రేడియేషన్, సౌర వికిరణము. ఎయిర్ టెంపరేచర్, గాలి ఉష్ణోగ్రత. అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాతావరణ పీడనము. విండ్, గాలి చలనము. రిలేటివ్ హ్యూమిడిటీ, సాపేక్ష ఆర్ద్రత. ఎవాపరేషన్, బాష్పీభవనము. రెయిన్ఫాల్, వర్షపాతం. ఇవన్నీ కూడా మనకు పంటలు పండించడానికి చాలా చాలా అవసరం. మొదటిది సోలార్ రేడియేషన్. సౌరశక్తి లేకపోతే మొక్కలు కిరణజన్య సంయోగక్రియను చేసుకోలేవు. అందరికీ తెలిసిందే, మొక్కలు అనేవి స్వయం పోషకాలు. సూర్యరశ్మి ఉంటేనే, అది ఒక సహజ వనరు. సూర్యరశ్మి అందుబాటులో ఉంటేనే మొక్కలు గాని, ప్రాణకోటి గాని ఆహారాన్ని తీసుకోగలుగుతాయి. కిరణజన్య సంయోగక్రియ జరగనట్లయితే మొక్కలు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు. అదేవిధంగా మొక్కల నుంచి మానవాళికి ఏ విధమైన ఉత్పత్తి అనేది ఉండదు. సోలార్ రేడియేషన్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ఎర్త్ అండ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. ఎక్కువగా మానవ జీవనం, మొక్కల జీవనం కూడా సౌరశక్తి మీదే ఆధారపడి ఉంది. ఇది ఒక ప్రాథమిక శక్తి వనరు, సహజ సిద్ధమైనటువంటి ప్రాథమిక శక్తి వనరు. సోలార్ రేడియేషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్లెక్స్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. సూర్యుడి నుంచి లభించేటటువంటి ఒక ప్రాథమిక శక్తి వనరు సౌరశక్తి. When the radiation is transmitted from the sun, it is known as solar radiation. ఈ కిరణాలు అనేవి సూర్యుడి నుంచి ప్రసరింపజేయబడినప్పుడు దాన్ని సౌరశక్తిగా మనము చెప్పుకోవచ్చు. సూర్యుడి నుండి భూమిపైకి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు యానకం లేకుండా వికిరణం చెందడాన్నే సౌర వికిరణము అని అంటారు. పంట పెరుగుదల సమయంలో ప్రకాశవంతమైన సూర్యరశ్మి ఎన్ని గంటలు అందుబాటులో ఉంటుందో, అనగా సూర్యరశ్మి కాలావధిని బట్టి పంట పెరుగుదల, కిరణజన్య సంయోగక్రియ రేటు, ఫలదీకరణ, దిగుబడి అనేవి ప్రభావితం అవుతూ ఉంటాయి. ఎంత ఎక్కువసేపు ఉష్ణోగ్రత ఉంటే అంత బాగా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. దాన్ని బట్టి పంట ఎక్కువగా పెరుగుతుంది. ఆటోమేటిక్ గా దిగుబడి కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి సూర్యరశ్మి మీదనే పంట పెరుగుదల కానివ్వండి, దిగుబడి, ఫలదీకరణ చెందడం, ఇవన్నీ మనకి సూర్యరశ్మి మీదనే ఆధారపడి ఉన్నాయి. సూర్యరశ్మిని కొలవడానికి మామూలుగా ఉపయోగించే పరికరము క్యాంబెల్ స్టోక్స్ సన్షైన్ రికార్డర్. ఇక్కడ మీరు గమనించవచ్చు, క్యాంబెల్ స్టోక్స్ సూర్యరశ్మి రికార్డర్ అంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక గ్లోబ్ లాగా ఉంటుంది, గాజు పాత్ర ఇలా అమర్చబడి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ పేపర్ ని కనుక మనం అమర్చినట్లయితే ఆ రోజు నమోదైనటువంటి ఉష్ణోగ్రతను బట్టి ఈ యొక్క గ్లోబ్ హీట్ కి ఈ కింద పెట్టిన పేపర్ మీద ఒక నల్లటి చార అనేది మనకి ఏర్పడుతుంది. ఆ నల్లటి చారని బట్టి మనము ఆ రోజు ఎంత టెంపరేచర్ నమోదైంది అనేది ప్రతిరోజు ఉదయాన్నే ఫిక్స్ చేసుకుంటే సాయంత్రానికి మనము అక్కడ సంభవించే ఉష్ణోగ్రతను మనము తెలుసుకోవచ్చు. ఇది మనకి క్యాంబెల్ సన్షైన్ రికార్డర్. ప్రాక్టికల్ పరంగా ఇది మనకి ఐడెంటిఫికేషన్ కి ఇంపార్టెంట్ అన్నమాట.
నెక్స్ట్ ఎయిర్ టెంపరేచర్, గాలిలో ఉష్ణోగ్రత. అందరికీ తెలిసిందే ఉష్ణోగ్రత అనేదాన్ని మనము దేంతో కొలుస్తాము. ఈచ్ డే ద ఎర్త్ రిసీవ్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. సూర్యుడి నుంచి సౌరశక్తిని మనము పొందుతున్నాము. వివిధ పంటలు వాటి దశలను బట్టి కనిష్ట, యుక్తమ, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుతాయి. కొన్ని పంటలు తక్కువ ఉష్ణోగ్రతలోనే పెరుగుతాయి, కొన్ని పంటలు అత్యధిక ఉష్ణోగ్రతల్లో పెరుగుతాయి, కొన్ని పంటలు ఎక్కువ ఉష్ణోగ్రత కాదు, తక్కువ ఉష్ణోగ్రత కాదు, మీడియం టెంపరేచర్ దగ్గర బాగా ఫలదీకరణం చెందుతాయి. కనిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువైనా లేదా గరిష్ట ఉష్ణోగ్రత కంటే ఎక్కువైనా పంట పెరుగుదల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతలు ఉండకూడదు, మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండకూడదు. మీడియంగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడే మొక్క తనకు కావలసిన వేడిని గ్రహించి పెరుగుదల అనేది అభివృద్ధి చెందుతుంది. కొన్ని దుంప పంటలు చల్లని రాత్రులున్న కాలాల్లో పిండి పదార్థాలు ఎక్కువగా నిల్వ చేసుకుంటాయి. ట్యూబ్ క్రాప్స్, బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి. వీటిలలో కొన్ని పంటలు ఏంటంటే ఎక్కువగా నైట్ టెంపరేచర్స్ తక్కువగా ఉన్నప్పుడు, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు పిండి పదార్థాలను ఎక్కువగా నిల్వ చేస్తూ ఉంటాయి అన్నమాట. అధిక ఉష్ణోగ్రతల వల్ల పుష్పాల్లో వంధ్యత్వం కూడా కలుగుతుంది. పుష్పాల్లో వంధ్యత్వం కలిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఫలదీకరణ అనేది జరగదు, తద్వారా కాయలు అనేవి ఏర్పడవు. కాబట్టి అధిక ఉష్ణోగ్రతలు కూడా చాలా మొక్కలకి హానికరం. ఉష్ణోగ్రత అనేది మనము థర్మోమీటర్ తో కొలవడం జరుగుతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాతావరణ పీడనము. ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్, ఈ పరికరాలు అనేవి మనకి ప్రాక్టికల్ పరంగా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ వాతావరణ మూలకాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు అనేది మనకి ప్రాక్టికల్ లో అడిగే ఒక క్వశ్చన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద pressure exerted by a column of air with a cross sectional area of a given unit, that is a square inch or a square centimeter, extending from the earth surface to the uppermost boundary of the atmosphere. వాతావరణ పీడనము అంటే భూమి నుంచి పైకి వెళ్తున్న కొద్దీ గాలి అణువులకు ఉన్న బరువు అనేది తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు అవి ఒక పీడన బలాన్ని ప్రదర్శిస్తాయి. దాన్ని మనము వాతావరణ పీడనము అని అంటాము. ఒక నిర్ణీత వైశాల్యం మీద సగటు సముద్ర తలం నుంచి వాతావరణ అత్యున్నత హద్దు వరకు గల గాలి స్తంభం ప్రయోగించే బలాన్నే పీడనము అని మనము అంటాము. వాతావరణ పీడనాన్ని మనము బారోమీటర్ తో కొలవడం జరుగుతుంది. వాతావరణ పీడనము మనం మిల్లీ బార్స్ లో కొలుస్తూ ఉంటారు. నెక్స్ట్ విండ్, చాలా చాలా ఇంపార్టెంట్. పంట కోతకి, పంట పెరుగుదలకి కూడా గాలి అనేది చాలా అవసరం. మొక్కలతో పాటు మానవాళికి, జీవకోటికి కూడా గాలి చాలా అవసరం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 3 మార్క్స్ మనకి క్వశ్చన్ పేపర్ లో వచ్చినటువంటి 3 మార్క్స్ క్వశ్చన్స్ లో ఈ విండ్ గురించి ఎక్కువగా అడుగుతారు. వాట్ ఈస్ విండ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎయిర్ ఇన్ హారిజాంటల్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ విండ్. అతి అల్పపీడన ప్రాంతం నుంచి అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి భూమికి సమాంతరంగా కదిలే గాలిని మనము విండ్ అంటాము. భూమికి సమాంతరంగా కదులుతున్నటువంటి గాలినే మనము విండ్ అని పేర్కొనడము జరుగుతుంది. ఈ గాలి అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి నిరంతరము ప్రయాణిస్తూ ఉంటుంది. విండ్స్ ఆర్ నేమ్డ్ బై ద డైరెక్షన్ దే కమ్ ఫ్రమ్. అవి ఎటు నుంచి వస్తున్నాయి, అవి వీచే దిశను బట్టి ఆ యొక్క గాలులకు పేర్లు పెట్టడం జరుగుతుంది. విండ్ వర్డ్ రిఫర్స్ టు ద డైరెక్షన్ ఏ విండ్ కమ్స్ ఫ్రమ్ అండ్ లీవర్డ్ ఇస్ ద డైరెక్షన్ టువర్డ్స్ విచ్ ఇట్ ఫ్లోట్స్. ఇక్కడ రెండు ఉన్నాయి, విండ్ వర్డ్, లీవర్డ్ అంటారు. విండ్ వర్డ్ అంటే ఏంటంటే ఏ దిశ నుంచి అయితే గాలి వీస్తుందో ఆ దిశని మనము విండ్ వర్డ్ అంటాము. ఏ వైపుకి అయితే గాలి ప్రయాణం చేస్తుందో ఆ దిశని మనము లీవర్డ్ అని అంటాము. గాలి వచ్చే దిశని విండ్ వర్డ్ అని, గాలి ఎటువైపు అయితే వెళ్తుందో అంటే పోయే దిశని మనము లీవర్డ్ అని పేర్కొనడం జరుగుతుంది. గాలి దిశని మనము విండ్ వేన్ అనే సాధనంతో కొలుస్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క నార్త్ వెస్ట్, ఈస్ట్, సౌత్ అని 4 ఉన్నాయి కదా. దీన్ని మనము భూమిలో ఒక పోల్ ఉంటుంది, పోల్ తోటి మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే గాలి వచ్చినప్పుడు అవి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ యారో మార్క్ అనేది మనకి ఈ యొక్క గాలి దిశని సూచిస్తూ ఉంటుంది. అది నార్త్ ఈస్ట్ డైరెక్షన్, నార్త్ సౌత్, నార్త్ వెస్ట్, ఇట్లా సౌత్ వెస్ట్, ఈ విధంగా ఈ యొక్క గాలి దిశని ఈ యొక్క విండ్ వేన్ అనే పరికరంతో మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పేర్లు నేర్చుకోవాలి అందరూ కూడా, ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు. ఇవి ప్రాక్టికల్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్.
గాలి వీచే ఉధృతి తీవ్రతను మనము గాలి వేగం అని అంటాం అనమాట. గాలి తీవ్రతని మనము ఇక్కడ ఇది రాబిన్సన్స్ కప్ ఎనిమోమీటర్ అనే ఈ పరికరంతో మనము గాలి తీవ్రత ఎంత వేగంగా గాలి వీస్తుంది అనే దాన్ని మనము రాబిన్సన్స్ కప్ ఎనిమోమీటర్ తో కొలుస్తాము. గాలి దిశనేమో మనము విండ్ వేన్ తో కొలుస్తాం. గాలి వేగాన్ని km/h గా వ్యక్తం చేస్తారు. అంటే ఒక గంటకు గాలి ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని తెలపడం జరుగుతుంది. మృదువుగా వీచే గాలుల వల్ల కిరణజన్య సంయోగక్రియకు కావలసిన కార్బన్ డైఆక్సైడ్ మొక్కల ఆకుల ద్వారా శోషించబడుతుంది. అంటే ఎక్కువ వేగంగా కాకుండా మామూలుగా గాలి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణించినట్లయితే మొక్కలకి కిరణజన్య సంయోగక్రియకు కావలసిన కార్బన్ డైఆక్సైడ్ అనేది అందుతుంది. పంట నూర్పిడి తర్వాత గాలికి ఎగరబోయడం వలన వ్యర్థ పదార్థాలు తొలగి పంట శుభ్రపడుతుంది. దీన్ని మనం తూర్పారబట్టడం అంటాం అనమాట. గాలి ఎక్కువగా వస్తే ఆటోమేటిక్ గా గాలి వస్తున్న దిశకి వ్యతిరేకంగా మనం గనుక పంటని ఎగరేసినట్లయితే అందులో ఉన్న వ్యర్థాలన్నీ కొట్టుకుపోతాయి. అధిక గాలుల వల్ల పంట నేలపైకి వాలిపోవడము, గింజలు రాలిపోవడం కూడా జరుగుతుంది. అట్లానే మరీ అధిక గాలులు కూడా మంచివి కాదనమాట. దీనివల్ల పంట అంతా ఒక పక్క కొరిగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గింజలు కూడా రాలిపోతూ ఉంటాయి. గాలులతో పాటు విపరీతమైన వర్షాలు కూడా పడటం వల్ల పంట పొలాల్లో నీరు నిలబడి పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గాలి అనేది, గాలి అంటే ఏంటంటే భూమికి సమాంతరంగా వీచే వాయువులనే మనము గాలి అంటాము. గాలి దిశను తెలిపేది మనకి విండ్ వేను, గాలి వేగాన్ని తెలిపేది రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్. గాలి వల్ల మనకి లాభాలు వచ్చేసి మొక్కలకు కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ అందుతుంది, పంటలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించుకోవచ్చు. అదే విధంగా గాలులు ఎక్కువైతే పంట పడిపోయే అవకాశం ఉంటుంది. గాలులతో పాటు ఒకవేళ వర్షాలు కూడా పడ్డట్లయితే పంటలకు ఇంకా తీవ్ర నష్టం జరుగుతుంది. రిలేటివ్ హ్యూమిడిటీ, సాపేక్ష ఆర్ద్రత. It is expressed as the ratio of actual vapor pressure to the standard pressure expressed in terms of percentage. గాలిలో కంటికి కనిపించని రూపంలో నీటి కుంటల మీద నుండి కానీ చెరువుల మీద నుంచి కానీ ఆవిరైన నీరు అంతా కూడా ఆవిరి రూపంలో గాలిలో ఉంటుంది. దీన్నే మనము ఆర్ద్రత అని అంటాము. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ మెజర్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ హ్యూమిడిటీ. ఒక నిర్దిష్ట వాతావరణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణానికి అదే ఉష్ణోగ్రత వద్ద వాతావరణ గాలి సంతృప్తతకు కావలసిన నీటి ఆవిరికి గల నిష్పత్తినే సాపేక్ష ఆర్ద్రత అని అంటారు. దీన్ని నిష్పత్తి లేదా శాతంలో వ్యక్తం చేస్తారు. రిలేటివ్ హ్యూమిడిటీని కొలవడానికి మనం ఉపయోగించే పరికరము వెట్ అండ్ డ్రై బల్బ్ థర్మామీటర్, తడి పొడి బల్బుల థర్మామీటర్ అంటాము. ఇందులో తడి బల్బులోనేమో పాదరసంతో మెర్క్యూరీతో నింపబడి ఉంటుంది, పొడి బల్బ్ ఏమో ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఈ తడి పొడి బల్బులో థర్మామీటర్ ను ఉపయోగించి మనము గాలిలో తేమ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. ఎవాపరేషన్, బాష్పీభవనము. ఎవాపరేషన్ is defined as a physical process in which liquid water is converted into its vapor. ద్రవ రూపంలో ఉన్న నీరు ఆవిరిగా మారడాన్ని మనము బాష్పీభవనము అంటాము. భూమి ఉపరితలాలు గాని, చెరువులు, సముద్రాలు, కుంటలు నీటి ఉపరితలం నుంచి గాలిలోకి నీరంతా కూడా, భూమిలో నుంచి కూడా నీరు గాలిలోకి ఆవిరైపోవడాన్ని మనము ఎవాపరేషన్ అని అంటాము, బాష్పీభవనము అంటారు. బాష్పీభవనం వల్లనే వాతావరణంలో గాలి అనేది, తేమ అనేది చేరుతుంది. బాష్పీభవన చర్య భూఖండాల మీద కంటే జలరాశులు, సముద్రాలపైన ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి ఎక్కువ నీరు ఆవిరైపోయి గాలిలో కలుస్తుంది. పంటల నీటి అవసరాన్ని నిర్ణయిస్తుంది. నీటి పొదుపు ప్రక్రియలో బాష్పీభవన పాత్ర ముఖ్యమైనది. బాష్పీభవనాన్ని మనము, మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక తొట్టి హౌస్ లాగా ఉంది కదా, ఈ యొక్క USWB ఓపెన్ ప్యాన్ ఇవాపరీమీటర్ అంటారనమాట. ఓపెన్ ప్యాన్ ఇవాపరీమీటర్ తో కొలుస్తారు. ఈ పొద్దున్నే మనకి టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి క్యాంబెల్ సన్షైన్ రికార్డర్ కి ఒక గ్రాఫ్ అట్లే దీనిలో కూడా ఏం చేస్తారంటే నిండుగా నీటిని పోస్తారు. పోసినప్పుడు సాయంత్రానికి ఇందులో ఉన్న నీరు ఎంతైతే ఆవిరైపోతుందో దాన్ని మనము ఎవాపరేషన్ రేట్ గా మనము చెప్పుకోవచ్చు. గాలిలో తేమ ఇంత బాష్పీభవనం చెందింది అని మనం చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. దీన్ని USWB ఓపెన్ ప్యాన్